మేడ్చల్లో దోపిడీ దొంగలు వీరంగం సృష్టించారు. బుర్కా ధరించి ఒక మహిళలాగా షాప్ లోకి ఎంట్రీ ఇచ్చారు. షాప్ యజమానిపై కత్తితో దాడి చేశారు. యజమానిని కత్తితో పొడిచి నగదు దోపిడీ చేశారు. బైక్ పై వచ్చి ఈ దోపిడీకి పాల్పడ్డారు ఇద్దరు దొంగలు. షాప్ యజమాని శేషారాం కు గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బైక్ పై వచ్చిన వ్యక్తులు గోల్డ్ షాప్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి బుర్కా వేసుకుని ఆ బంగారం షాప్ లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లిన తర్వాత ఆ బంగారం షాప్ యజమానిపై కత్తితో దాడి చేసి అక్కడున్న నగదును తీసుకెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. వాళ్ళతో పాటు చేతిలో ఒక ఆయుధాన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. నేరుగా లోపలికి వెళ్లడంతోనే యజమానిపై అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. అక్కడున్న స్టూల్స్ పైన ఎక్కి కౌంటర్ కి అటువైపు దిగి ఆ క్యాష్ మొత్తం ఇవ్వాల్సిందిగా యజమానిని వాళ్ళిద్దరూ బెదిరిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడే ఉన్న ఒక కవర్ లో ఆ డబ్బులు వేసుకుని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ ఇంతలోనే షాప్ లో పనిచేస్తున్న మరొక వ్యక్తి ఆ దొంగలపై తిరగబడ్డ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. దాంతో వాళ్ళు వెంటనే అక్కడి నుంచి బైక్ తీసుకుని పరారైపోయారు. వ్యక్తులు లోపలికి రావడంతోనే షాప్ యజమానిపై కత్తితో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో యజమాని శేషారాం గాయపడటంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇంతలో షాప్ లో ఉన్న మరొక వ్యక్తి ఆ దొంగలపై లోపల ఉన్న ఒక స్టూల్ తో దాడి చేయడంతో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. సో షాప్ యజమాని మధ్యాహ్నం తన కొడుకుతో సహా షాప్ లో కూర్చున్న టైంలో ఈ దోపిడీ జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద వీరోచితంగా పోరాడి ఆ దొంగలు అయితే అక్కడి నుంచి పారిపోయేలా చేశారు. మా ప్రతినిధి ప్రణీత జాయిన్ అవుతున్నారు లైవ్ లో మరింత సమాచారం అందించడానికి. ప్రణీత, ఆ దొంగలు ఎవరైనా తెలిసిన వాళ్లేనా? యజమాని ఏం చెప్తున్నాడు? తన కండిషన్ ఎలా ఉంది? ఎంత సొమ్ము పోయింది షాప్ లో నుంచి? అయితే సీసీ ఫుటేజ్లో చాలా క్లియర్గా ఆడియో కూడా వినిపిస్తుంది. సో వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నటువంటి ఆడియో కూడా వినిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అంతర్రాష్ట్రకు సంబంధించినటువంటి ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఒక పల్సర్ బైక్ని తీసుకొచ్చి అక్కడ షాప్ బయటనే పార్క్ చేశారు. అక్కడ కేవలం ఈ షాప్ మాత్రమే కాదు, సరౌండింగ్స్లో చాలా షాప్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఇంత పట్టపగలే ఇంత స్థాయిలో దారుణానికి తెగబడ్డాడంటే ఖచ్చితంగా అంతర్రాష్ట్ర ముఠాలే అయ్యి ఉంటారనేటువంటిది పోలీసులు అనుమానిస్తున్నారు. సో అక్కడ అటాక్ జరిగిన తర్వాత నేరుగా బయటికి వచ్చి టూ వీలర్ మీద చాలా స్పీడ్గా వెళ్ళిపోయారు. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ బుర్కాను కానీ వాళ్ళ వేషధరణని మార్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి బయటికి వచ్చిన తర్వాత సరౌండింగ్స్లో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాస్ని కూడా మేడ్చల్ పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. గాయపడినటువంటి వ్యక్తి స్టేట్మెంట్ కూడా ఆల్రెడీ రికార్డ్ చేశారు. జగదాంబ జ్యువెలరీ షాప్కి సంబంధించినటువంటి ఓనర్ శేషారాం. ప్రెసిడెంట్ వీళ్ళ దాడిలో అతడు గాయపడ్డాడు కాబట్టి అతన్ని హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో అతడి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా పోలీసులు తదుపరి దర్యాప్తు చేయబోతున్నారు. అయితే వీళ్ళు ఎక్కడా కూడా తమ ఫేస్ని రివీల్ చేయలేదు. ఇద్దరు వ్యక్తులు ఎంటర్ అయితే ఒక వ్యక్తి కంప్లీట్ హెల్మెట్లోనే ఉన్నాడు, ఇంకొక వ్యక్తి కంప్లీట్ ఎక్కడ ఫేస్ ఐడెంటిఫై కాకుండా బుర్కాను మొత్తం ఫేస్తో కవర్ చేసేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పోలీసులకి ఈ కేసు కొంచెం సవాల్గా మారింది. ఎందుకంటే ఎక్కడా కూడా ఐడెంటిఫికేషన్ లేదు. కేవలం పోలీసుల ముందు ఉన్నటువంటి ఒకే ఒక క్లూ ఆ వెహికల్ నంబర్. సో ఆ బండి నంబర్ని బేస్ చేసుకొని పోలీసులు తదుపరి ట్రేస్ చేయబోతున్నారు. వీళ్ళు బయటికి వచ్చిన తర్వాత కూడా వీరిని ఆపేటువంటి ప్రయత్నం చేశారు ఆ షాప్లో ఉన్నటువంటి ఓనర్తో పాటు సహాయకుడు. కానీ ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇతని చేతిలో వెపన్ ఉండడాన్ని చూసి అక్కడ సరౌండింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత భయభ్రాంతులకు గురయ్యారు. సో వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళని స్టాప్ చేయలేకపోయారు. సో టూ వీలర్ మీద బయటికి వచ్చేటువంటి వెంటనే చాలా ర్యాష్గా ముందుకు వెళ్ళిపోయారు. సో వీళ్ళు మేడ్చల్ సరౌండింగ్స్లోనే ఉండి ఉంటారు అనేటువంటిది పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ వీళ్ళకు ఉన్నటువంటి ఎగ్జిట్ వేస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి దాన్ని సంబంధించి కొన్ని చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఆ చెక్ పోస్టుల వద్ద కూడా ఈ ఇద్దరు నిందితుల కోసం గట్టిగా గాలింపు అయితే చేస్తున్నారు. రైట్ ప్రణీత, పట్టపగలే జరిగిన ఈ దోపిడీ ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. జరిగిన ఘటనతో వణికిపోయాడు షాప్ ఓనర్ కొడుకు. దొంగల్ని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. దొంగలపై వాళ్ళు చాలా వీరోచితంగా పోరాడిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఈ దొంగలు ఎవరు అనే దానికి సంబంధించి వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అయి ఉంటుందని పోలీసులు కూడా భావిస్తున్నారు. వచ్చిన వాళ్ళు హిందీలో మాట్లాడారని షాప్ యజమాని చెప్తున్నాడు. షాప్ లో యజమాని అతని కొడుకు ఇద్దరు కూర్చున్న క్రమంలోనే ఒక్కసారిగా లోపలికి వచ్చిన వ్యక్తి యజమానితో ఏదో మాట్లాడుతున్నట్లుగా నటించి అంతలోనే చేతిలో ఉన్న కత్తితో యజమానిని బెదిరిస్తున్న దృశ్యాలు మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. ఆ దొంగలు రాగానే
యజమాని కొడుకు లోపలికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి ఆ దొంగలపై అక్కడున్న స్టూల్ తో దాడి చేశాడు. అయితే తండ్రి కొడుకు ఇద్దరు ఒక్కసారిగా తిరగబట్టంతో దొంగలు కూడా అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం బండి నెంబర్ తప్ప ఐడెంటిఫికేషన్ కి సంబంధించి ఏ ఆధారాలు కూడా దొరకనట్టుగా తెలుస్తోంది. ఆ దొంగలు ఎవరు అనే దానిపై ప్రస్తుతం పోలీసులు ఫోకస్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ దొంగల్ని పట్టుకునేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దొంగల్ని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు షాప్ యజమాని. पूरा मुंह वगैरह ढकेसला था। आते ही वो चाकू निकाले पूरा माल देव मैं बोला ले लो हाथ ऊपर कर लिया हम लोग। हाथ ऊपर कर दिया तो धन बोल के एक इधर डाला तो उसमें हमारा बच्चा क्या अगर अंदर चले गया था। वो लोग उधर गया तो मैं बाहर भाग के आ गया। भाग के बोले तो वो गेट के पास मेरे को पकड़ दिए फिर बोल के धन बोल के मैं बाहर चले गया। चोर 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 बोल के पुकारा तो चले गए। మా డాడీ ఈడ కూర్చుండే, నేను లోపల ఉండే. అప్పటికే వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు. ఒకడు బుర్కాలు ఉన్నాడు, ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే. బుర్కా ఆయన చాకు తీసి మా డాడీకి పొడిచిండు. తర్వాత మా డాడీ కంట్రోల్ చేయని బయటికి ఉరికితే వాళ్ళు ఉరికేసారు. నేను కూడా బయటకు వచ్చేసిన. ఇంకా కుర్చీ బయట పడేస్తే ఆయనకి తాకింది. తాకితే ఆయన కొంచెం కింద పడ్డారు. మళ్ళీ బండి హెల్మెట్ అయినా బండి నడిపేసి వెళ్ళిపోయారు ఇద్దరు.